అమెరికా ప్రెసిడెంట్ పరువెంత కాస్ట్లీయో మీకు తెలుసా అండి? తెలదు కదండి, చాలా ఖర్చేనండి. దానికి ఒక ఫిక్స్డ్ రేట్ ఎట్టేశాడు ట్రంప్, మాయ బయటెట్టేశారండి. అదేంటి మాయా, నీ పరువుకు అంత వాల్యూ ఉన్నదేటని మీరు కానీ కొనేసి వచ్చారనుకుంటున్నారా? మీ మీద కూడా కేసెట్టేస్తాడేమో. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా జస్ట్ నేను చూపించేది చూసేసి ఓహో అనేసుకుంటే మంచిదండి. ఏంటంటారు? అమెరికా దేశంలోనే న్యూయార్క్ టైమ్స్ అనేది చాలా ప్రముఖ మీడియా సంస్థ. అలాంటి సంస్థకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన పరువు విలువ 1,25,000 కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేసుకుని ఆ పత్రికపై లీగల్ ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారు ట్రంప్. కొన్ని సంవత్సరాలుగా ఆ పత్రిక తనపై కావాలనే అబద్ధపు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ఏకంగా 15 బిలియన్ అమెరికా డాలర్లు అంటే 1,25,000 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారాయన. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని కోర్టులో ఈ వాదనను దాఖలు చేసినట్టు ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాడికల్ లెఫ్ట్ డెమోక్రాటిక్ పార్టీకి అధికారిక గొంతుకగా మారిపోయిందన్నది ట్రంప్ విమర్శ. తనపై, తన కుటుంబంపై, తన వ్యాపారాలపై, అలాగే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమాలపైన ఆ పత్రిక రెగ్యులర్గా అబద్ధపు వార్తలు ప్రచురిస్తోందని ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ నేత కమలా హారిస్కు మద్దతుగా న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో ఓ స్టోరీ రాయడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద చట్టవిరుద్ధ ప్రచార సహకారంగా అంటున్నారు. న్యూయార్క్ టైమ్స్ తనపై పత్రికా స్వేచ్ఛ పేరుతో దూషణలు చేస్తూ వస్తుందని, చాలా కాలంగా దీనిని చూస్తూ ఉన్నానని, ఇక నుంచి దానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. గతంలో కూడా ట్రంప్ ఇదే తరహాలో చేశారు. ఏబీసీ, సిబిఎస్ వంటి ఫేక్ న్యూస్ నెట్వర్క్లపై కూడా విజయవంతంగా కేసులు వేసి రికార్డు స్థాయిలో పరిహారం రాబట్టిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ను కూడా చట్టపరంగా ఎదుర్కొనటానికి వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో ఆ పత్రిక అసలు స్వరూపాన్ని బయటపెడతారని ట్రంప్ అన్నారు. మొత్తం మీద ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారంతో ట్రెండింగ్లో ఉండటం విశేషం.